అత్తయ్య, మీ దగ్గర ఒక నిజం దాచి మేమంతా నటిస్తున్నాం. మీరు కోమాలోకి వెళ్ళాక మావయ్య గారు సుశీలత్తయ్యని పెళ్లి చేసుకున్నారు. మీరొస్తున్నారని తెలిసి సుశీలత్తయ్య ఇలా మారిపోయారు. ఈ విషయం మీకు తెలియకుండా ఇంట్లో మేమంతా రోజు నటిస్తున్నాం అత్తయ్య. సరోజా, అమ్మా అమ్మా, అత్తయ్య, నా దగ్గరికి ఎవరు రాకండి. మీరెవ్వరూ నా దగ్గరికి రాకండి. సరోజా, నువ్వు ఆవేశపడకు. నీ ఆరోగ్యం నాకేం కాదు. నాకంత తొందరగా చావు రాదండి, రాదు. సరోజా, నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఆ రోజు సుశీలను చూసి నువ్వు షాక్తో కింద పడిపోయావు. తలకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయావు. ఆ పరిస్థితుల్లో నిన్ను చాలా హాస్పిటల్స్లో చూపించాం. కానీ నువ్వు కోమాలోంచి బయటికి రాలేదు. చివరకు కూనూరు హాస్పిటల్లో చేర్పించాం. రోజులు దొర్లిపోతున్నాయి. ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరు. అఖిల్, నిఖిల్ చిన్నపిల్లలు అమ్మా అమ్మా అంటూ కలవరిస్తున్నారు. ఆ పసిహృదయాలకు ఏం సమాధానం చెప్పాలో, వాళ్ళని ఎలా అనునయించాలో తెలియక నరకం అనుభవించాను సరోజా. అమ్మా అమ్మా, ఒకవైపు నేను, ఇంకోవైపు పిల్లలు. అటు హాస్పిటల్లో నువ్వు దిక్కుతోచని పరిస్థితుల్లో భర్తను పోగొట్టుకున్న సుశీల ఇంటికి వచ్చి పిల్లలను హక్కును చేర్చుకుంది. అప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. డాక్టర్స్ మెడికల్లీ డెడ్ అని, నువ్వు కోలుకునే ఛాన్స్ లేదన్నారు. పిల్లల కోసం, ఇంటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సుశీలని పెళ్లి చేసుకున్నాను సరోజా. 18 సంవత్సరాలుగా సుశీల ఈ ఇంటికి దీపమై నిలబడింది.
పిల్లల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసింది. నీ స్థానంలోకి తనొచ్చి నా కోసం కొవ్వొత్తిలా కరిగిపోయింది సరోజ. ప్రతి సంవత్సరం నీ బాగోగులు చూసుకుంటూ నీకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. కానీ అనుకోకుండా నువ్విలా ఆరోగ్యంగా తిరిగి వస్తావని మేం ఊహించలేదు. నువ్వు సడన్గా తిరిగి వచ్చి చూస్తే ఇక్కడి పరిస్థితులు చూసి షాక్ అయి మళ్లీ కోమాలోకి వెళ్ళిపోతావని డాక్టర్స్ హెచ్చరించారు. అందుకే ఆ రోజు సుశీల భర్త చనిపోయి ఎలా ఉండేదో అలాగే బొట్టు, గాజులు, తాళి తీసేసి నీ ముందు నిలబడింది సరోజ. అమ్మా, నాన్న చెప్పింది నిజం. మమతానురాగాలతో ఎంతో అపురూపంగా పిన్ని మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. తనను అపార్థం చేసుకోవద్దమ్మా. అక్క, నన్ను క్షమించక్క, నన్ను క్షమించు. అమ్మా సరోజ, ఇందులో అటు నీ భర్తకు కాని ఇటు సుశీలకు కాని ఎవరికీ స్వార్థం లేదమ్మా. ఈ ఇంటిని, జీవితాన్ని నిలబెట్టాలన్న తపన సుశీలదమ్మా. పండంటి జీవితాన్ని, పసిపిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలన్న ఆరాటం నీ భర్తది. ఇద్దరూ కలిసి పరిస్థితులకు తల వంచి ముందుకు వెళ్లారు. ఇది విధిరాత ఆడిన వింత నాటకమే తప్ప ఇంకొకటి కాదమ్మా. అక్క, ఏంటక్క అలా నిలబడిపోయావు? మాట్లాడక్క, మాట్లాడు. సెహబాష్, చివరికి నేననుకున్నట్టే జరిగిందన్నమాట. అక్క, ఎవరూ దొరక్కపోతే అక్క మొగుడే దిక్కని చివరికి నా కాపురంలోనే నిప్పులు పోసావు కదే. నువ్వే కాదు, మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. నా కళ్ళల్ని కళ్ళలు చేశారు. ఆ దేవుడు నాకిచ్చిన వరాన్ని లాగేసుకొని నన్ను అనాథని చేశారు. అనాథని చేశారు. అందరికంటే నన్ను నిలువునా మోసం చేసింది
నువ్వేనే నువ్వే సరోజ 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 నా కాపురంలో నిప్పులు పోసిన నిన్ను వదిలిపెట్టను. చంపేస్తాను సుశీల. సరోజ ఆగు. అమ్మా అయ్యో, అత్తయ్య, అమ్మా ఆగమ్మా సరోజ ఆగమ్మా వదలండి నన్ను, వదలండి. మీరంతా అమ్మా, ప్లీజ్ అమ్మా. మోసగాళ్ళు. నన్ను మోసం చేశారు. అమ్మా. నేను చచ్చిపోతాను. అమ్మా, అత్తయ్య, అమ్మా. చచ్చిపోతాను. అమ్మా, ఊరుకోమ్మా. నేను బతకను. ఆగమ్మా సరోజ ఆగమ్మా. బాబు అఖిల్, ముందు డాక్టర్కి ఫోన్ చేయండి. అత్తయ్య, చంపేస్తాను సుశీల. నాకేం పిచ్చి లేదు. నన్ను వదలండి. నేను నిన్ను వదిలిపెట్టను. నేనేం పిచ్చిదాన్ని కాదు. ప్లీజ్ అమ్మా. నేను పిచ్చిదాన్ని కాదు. నన్ను పిచ్చిదాన్ని చేసింది మీరు. అమ్మా ప్లీజ్ అమ్మా ముందు మీరు రండి అత్తయ్య. అమ్మని పైకి తీసుకెళ్ళి అత్తయ్య, అత్తయ్య ప్లీజ్, నిన్ను వదిలిపెట్టను. వదులు, సరోజ వదులు. నన్ను వదలండి. వద్దు. అత్తయ్య, వదలండి. వదలండి. నన్ను వదలండి. వదలండి. అమ్మా అత్తయ్య, ప్లీజ్. అమ్మా, సరోజ. నాకేం పిచ్చి లేదు. అమ్మా ప్లీజ్ అమ్మా సరోజ. అమ్మా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అత్తయ్య, ఆగండి. అత్తయ్య, అయ్యో, అమ్మా ప్లీజ్ నేను అమ్మా ప్లీజ్ అమ్మా వదిలిపెట్టను. నేను దాన్ని చంపేస్తాను. అత్తయ్య, వద్దత్తయ్య. నాన్న మీరు బయటికి వెళ్ళండి కాదురా సరోజ చంపేస్తాను. అమ్మ కండిషన్ బాలేదు మీరు బయటికి వెళ్ళండి ప్లీజ్ నిఖిల్, వదిలు. ప్లీజ్ మీరు వెళ్ళండి. అత్తయ్య, ప్లీజ్ నాన్న చంపేస్తాను. దగ్గరకొస్తే చంపేస్తాను. చంపేస్తాను. సరోజ ఆవేశపడకు. అమ్మా ప్లీజ్ ఆ సుశీలని నేను చంపేస్తాను. సరోజ ఆగు. వదలండి. సరోజ నన్ను అర్థం చేసుకో. వదలండి. వదలండి. ఒరేయ్ నువ్వు ఉండరా. వదలండి. సరోజ ఆవేశపడ. నన్ను వదలండి. నువ్వు ఉండరా. నన్ను ప్లీజ్. అమ్మా, చంపేస్తాను. నువ్వు కూడా వదలండి. సరోజ ఆగు. ఏయ్, తలుపు తీయండి. మీకే చెప్పేది. తలుపు తీస్తారా లేదా? చంపేస్తాను దాన్ని. తలుపు తీయండి. అమ్మా సత్య, నువ్వు చాలా తొందరపడ్డావు. తాతయ్య, ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు చూసి చలించిపోయాను. అందుకే నిజం చెప్పాల్సి వచ్చింది. హలో. డాక్టర్ నమస్తే నేను అఖిలే మాట్లాడుతున్నాను. మిస్టర్ అఖిల్ నమస్తే. డాక్టర్
ఇందాక మా అమ్మకి నిజం తెలిసిపోయింది. వాట్? నాన్న పిన్నిని పెళ్లి చేసుకున్న విషయం అమ్మకి తెలిసిపోయింది. ఓ మై గాడ్! ఎలా తెలిసింది? అది అన్ఫార్చునేట్లీ కనీసం 2 months వరకు నిజం తెలియకుండా మేనేజ్ చేయమని చెప్పాను కదా అఖిల్. నిజమే సార్. బట్ నిజం తెలిసాక మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి? తను చాలా కోపంగా ఉంది. మేమసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం డాక్టర్. ఓ, అనుకున్నట్టుగానే జరిగింది. వెరీ బ్యాడ్. డాక్టర్, మీరు వెంటనే బయలుదేరి రావాలి ప్లీజ్. అలాగే అఖిల్, నేను ఇప్పుడే ఇంటికి వస్తాను. అలాగే డాక్టర్. ఏమయ్యా, డాక్టర్ గారు వస్తున్నారా? వస్తున్నారు కావేరి. ఇంకొద్ది రోజులు మేనేజ్ చేసుంటే అమ్మ పూర్తిగా కోలుకునేది కావేరి. ఈలోపు సత్య తొందరపడి నిజం చెప్పేసింది. డాక్టర్ గారు కూడా బాధపడుతున్నారు. అమ్మకిప్పుడు ఏమవుతుందో ఏమో. ఏం కాదయ్యా, అన్నీ సర్దుకుంటాయి. మీరు టెన్షన్ పడకండి అయ్యా. అసలు సత్య కావాలనే అమ్మ గురించి ఈ డిస్కషన్ మొదలుపెట్టింది. తను వాంటెడ్లీ ఇదంతా చేసింది. నో డౌట్. అయ్యా, మీరు సీరియస్ అవ్వకండి, ఆగండి. కావేరి, నన్ను వదులు, వదులు ప్లీజ్. ఏమయ్యా, ఏమయ్యా? వీడేంటి నరసింహనాయుడులో బాలకృష్ణల కోపంగా వస్తున్నాడు? ఏమయ్యా, ఏమయ్యా? సత్య, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా? ఏంటి అఖిల్, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలేం జరుగుతుందో నీకు కనిపించట్లేదా? గుడ్డిదానివా నువ్వు? బావగారు, ఇప్పుడేమైంది? ఎందుకంత కోపం? నీ మనసులో ఏముంది సత్య? చెప్పు, కమాన్. వాట్ డూ యు మీన్? వాట్ డూ యు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? అఖిల్, ఆవేశపడకు. అమ్మకేం కాదు. డాక్టర్ వస్తున్నారు కదా. నాన్నగారు, సత్య గురించి ఇక్కడ మీకెవ్వరికీ తెలీదు. మనం ప్రశాంతంగా ఉండడం తనకిష్టం లేదు. ఈ ఇంట్లో ఏ ఒక్కరు సంతోషంగా ఉన్నా తను తట్టుకోలేదు. అసూయ ద్వేషాలతో ఆలోచిస్తూ ఉంటుంది. అరే, అమ్మకేమవుతుందో అని మనందరం అన్ని విషయాలు మేనేజ్ చేస్తుంటే తను మాత్రం ఏదో ఘోరం జరిగిపోతుందని మాట్లాడమేంటి? పైగా అమ్మ ముందే తను అనుమానం పడేలా మనందరం వద్దన్నా తెగించి మాట్లాడింది. అవును, తెగించి మాట్లాడితే గాని మీకు అర్థం కాదు. అందుకే మీకెలా మాట్లాడితే అర్థమవుతుందో అలాగే మాట్లాడాను. సత్య, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. నేను కాదు, మీరు టూ మచ్ చేస్తున్నారు. నేనేదో తప్పు చేశానని నన్ను బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవును, ముమ్మాటికి నీదే తప్పు సత్య. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో టెన్షన్ తెచ్చిపెట్టావు. నిఖిల్, అఖిల్, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఇంకొకసారి డాక్టర్కి ఫోన్ చేయండి. అమ్మా, నేను మాట్లాడాను. డాక్టర్ వస్తున్నారు. ఇప్పుడెందుకు అఖిల్ గొడవ? కాదమ్మా, పరిస్థితులకు తగ్గట్టుగా సత్య ప్రవర్తించడం లేదు. మనసులో ఏదో పెట్టుకుని చేస్తుంది. అఖిల్, అనవసరంగా నా వ్యక్తిత్వం గురించి మాట్లాడకు. నేను సహించను. నీ వ్యక్తిత్వం గురించి ఎవరికి తెలీదు? నా తమ్ముడికి తెలీదా? మా అమ్మకి తెలీదా? మీ తాతయ్యకి తెలీదా? నీ తోడికోడలకు తెలీదా? నీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకి తెలియని నీ చీకటి మనస్తత్వం కూడా నాకు తెలుసు. నీ గురించి కూడా కొన్ని చెప్పాల్సిన నిజాలు చెప్పకుండా నీ మీద గౌరవంతో ఎన్నో భరించావు. అవన్నీ ఇప్పుడు చెప్పమంటావా?
తోడికోడలికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్ను క్షమించి వదిలేశాం. అయినా నీ యాటిట్యూడ్ మార్చుకోలేదు. కావేరిని హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్టులు చేయాలన్నప్పుడు నీ ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయో నాకప్పుడే అర్థమైంది. నువ్వు కిడ్నాపర్ దగ్గర అన్ని రోజులున్నప్పుడు నీకు కూడా టెస్టులు చేయాలని నా తమ్ముడు కానీ నేను కానీ అడగలేదు. అది మా కుటుంబం నీకిచ్చిన గౌరవం. నిజమే అన్నయ్య. వదిన మీద అంత అనుమానపడినప్పుడు నీ మీద కూడా మేము అనుమానపడి టెస్టులు చేసి ఉండాల్సింది సత్య. నువ్వు పిచ్చిదానివి. నువ్వు పిచ్చిదానివి. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇంట్లో నిన్ను అందరూ అసహించుకుంటున్నారు. నువ్వు ఎవరికి ఇష్టం లేదు.